శశికళకు షాక్ మీద షాక్ తగులుతోంది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవి ఓడ్డం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటవుతున్నాయి. అమ్మ ఆశయాల కోసం అన్నాడీఎంకే వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. చిన్నమ్మతో పాటు దినకరన్ను, ఆమె బంధుగణాన్ని దూరం పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండాకుల గుర్తు కోసం ఐక్యంగా పోరాడాలని అటు పన్నీర్ సెల్వం, ఇటు పళనిస్వామి వర్గాలు పిలుపునిచ్చాయి. శశికళ తన పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో దినకరన్ను కూడా పదవి నుంచి తొలగిస్తారని అంటున్నారు. ఇవాళ పన్నీర్ సెల్వంతో సీఎం పళనిస్వామితో పాటు మంత్రులు భేటీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వం మధురైలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే సమావేశం కానున్నారు నేతలు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలో విహరిస్తున్నారు. యుద్ధ నౌకను సందర్శించేందుకు వెళ్లారు నేతలు. వారందరినీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు పళనిస్వామి. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం సీఎం పదవిలో పళనిస్వామి కొనసాగుతారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని పన్నీర్ సెల్వంకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్గ పోరులో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్న విషయాన్ని ఇరు వర్గాలు గుర్తించాయి. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పన్నీర్ సెల్వం, ఇవన్నీ కూడా ఎప్పటికల్లా నిర్ధారణ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ భేటీలో? సో మొత్తంగా చూస్తే మన తమిళనాడు రాజకీయాల్లో ఎంత వ్యూహాత్మకంగా అయితే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని, అలాగే ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పావులు కదిపి అనుకున్నది సాధించారు. అంతే వ్యూహంతో ఇప్పుడు పార్టీ పదవికి అలాగే ప్రభుత్వం కూడా పూర్తిగా చేజారిపోయే ప్రయత్నాలు, ఆ వ్యూహాలు అనేది ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతూ ఉన్నాయి. గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక్కసారి గమనిస్తే, ఏదైతే ఆర్కే నగర్ నియోజకవర్గంలో టీటీవీ దినకరన్ విజయం సాధించి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలి, అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలన్నటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళితే, అదే ఆర్కే నగర్ ఎన్నికల వేదికగా చెక్ పడే పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ నెల 9న ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు పన్నీర్ సెల్వం ఒక వ్యాఖ్య చేశారు. సో ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మర్చిపోతాం, అందరూ కలిసి వస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యక్తిని దూరం చేసుకుంటే కనుక చర్చలకు సిద్ధమనేటువంటి ఒక పరోక్షంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ పరిణామాలకు బీజం పడ్డాయని చెప్పొచ్చు. అయితే నిన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, టీటీవీ దినకరన్పై కేసు నమోదు కావడం, ఆయనపై పక్కా ఆధారాలున్నటువంటి సమాచారం బయటకు రావడంతో మంత్రులంతా కూడా అలర్ట్ అయ్యారు. ముందుగా పన్నీర్ సెల్వం చెప్పినటువంటి చర్చలకు సిద్ధమనేటువంటి మంతనాలన్నీ కూడా నిన్న దాదాపు కూడా ముఖ్యమంత్రితో జరిగే, దాదాపు లోక్సభ స్పీకర్ తంబిదొరై 2-3 సార్లు సీఎంతో భేటీ అయ్యారు. అలాగే ఫోన్లో కూడా పన్నీర్ సెల్వంతో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే రాత్రి ఒక్కసారిగా కూడా మంత్రులందరూ 2 గ్రూపులుగా విడిపోయి చర్చలు అనేటివి జరిపినటువంటి పరిస్థితుంది. ఒకటి ఈ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్పై ఉన్నటువంటి ఐటీ కేసుకు సంబంధించి ఇవాళ అరెస్టు జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి కీలక పరిణామం ఒకవేళ అదే కనుక జరిగితే ప్రభుత్వంపై విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు టీటీవీ దినకరన్పై కేసులు. సో వీటన్నిటినీ బయటపడాలి, అలాగే పార్టీ గుర్తు కూడా తమకు దక్కేలా వ్యవహరించాలంటే ఖచ్చితంగా కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్ళాలి. నిన్న 2 మంత్రులు, అంటే ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి మొత్తం పన్నీర్ సెల్వంకు ముందు నుంచి చెప్తున్నటువంటి విధంగా అందరూ కలిసి కనుక వెళితే కనుక పార్టీ గుర్తు తమకే వస్తుందన్నటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. రాత్రి జరిగినటువంటి సమావేశం అనంతరం మీడియాతో బయటకు నేరుగా విషయం చెప్పనప్పటికీ ఇవాళ జరగబోయేటువంటి పరిణామాలని కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నై చేరుకున్నారు. ఐఎన్ఎస్ యుద్ధ నౌకను సందర్శించేందుకు ముఖ్యమంత్రి రావాలని చెప్పినప్పటికీ అసలు కారణం మాత్రం ఎమ్మెల్యేలందరూ కలిసి జరిగినటువంటి తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. పార్టీ గుర్తు చేజారిపోకుండా శశికళ టార్గెట్గా సమావేశం జరగబోతుందన్నటువంటి బయటకు వస్తున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఇవాళ చెన్నైకి పన్నీర్ సెల్వం వచ్చిన తర్వాత మంత్రులందరూ కలిసి సీఎం సహా అందరూ కూడా పన్నీర్ సెల్వం కలవబోతారు. తమ వద్ద ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ముందుంచి చర్చలు అనేటివి జరగబోతున్నాయి. చర్చల తర్వాత ఒక నిర్ణయం బయటికి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి ఎలాంటి హామీలు రాబోతున్నాయి, ముందు నుంచి కూడా అందరూ అనుకుంటున్నట్టు విధంగా ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పబోతారు. సీఎంగా పళనిస్వామి కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే మంత్రి విజయ్ భాస్కర్ టార్గెట్గా కూడా కొన్ని డిమాండ్లు పన్నీర్ సెల్వం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన గతంలో పన్నీర్ సెల్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో అతనిపై
పదవిని కొనసాగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇవాళ అరెస్టు చేస్తే పదవి నుంచి దూరం కావాల్సి ఉంది. ఒకవేళ అరెస్టు లేకున్నప్పటికీ కూడాను అతన్ని మంత్రి పదవి నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా పళనిస్వామి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు ఇవాళ కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. శశికళను పార్టీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగించేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాంటి పరిస్థితి వస్తే కనుక శశికళే తానే స్వయంగా పార్టీ పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటిపై కూడా మాట్లాడేందుకు శశికళతో భేటీ అయ్యేందుకు కొద్దిసేపటి క్రితమే చెన్నై నుంచి టీటీవీ దినకర్ కూడా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరుకు వెళ్ళి ఇవాళ శశికళను కలిస్తే తాజా పరిణామాలన్నింటిపై కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు దినకరన్ ఇవాళ ఢిల్లీలో నమోదైనటువంటి కేసులో అరెస్ట్ కాకున్నప్పటికీ ఇప్పటికే ఫెరా కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ లేదంటే రేపు మద్రాసు హైకోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆ కేసులో కనుక ఉచ్చు బిగిస్తే ఖచ్చితంగా అందులో కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూసినా కూడా శశికళ కుటుంబ సభ్యులకు శశికళకు అనేక చిక్కులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు రెండుగా విడిపోయినటువంటి అన్నాడీఎంకేలో ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా ఎన్నికల గుర్తు కూడా దూరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల గుర్తును చేజెక్కించుకునేందుకు ఒక రాజీ ప్రయత్నం అయితే జరుగుతోంది. అది ఖచ్చితంగా సక్సెస్ ఫార్ములా అవుతుందని అందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి రెండు గ్రూపుల సమావేశంలో కూడా ఒక గ్రూపు అనుకూలంగా ఉంటే మరొక గ్రూపు పన్నీర్సెల్వం ప్రతిపాదన వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బొజ్జగించేటువంటి ప్రక్రియ అంతా జరిగింది. ఇవాళ అందరూ కూడా సమ్మతంతో దాదాపు 10 మంది సభ్యులు అంటే మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో పన్నీర్సెల్వంని కలవబోతారు. కలిసిన తర్వాత ఒక కీలక ప్రకటన అనేది రాబోతుందని అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెన్నైలో కనబడుతుంది. రైట్, ఎలాంటి కీలక ప్రకటన వస్తుందో అనేది మనం చూడాల్సిందే. కానీ పళనిస్వామి పన్నీర్సెల్వం మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఐఎన్ఎస్ యుద్ధ నౌకను సందర్శించాలి అనే పేరుతో వాళ్ళ మధ్య నేతల మధ్య కూడా ఒక శశికళ వర్గానికి టార్గెట్ చేయడం అనే ఉద్దేశంతో వాళ్ళ మధ్య భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో తమిళ రాజకీయాలు మరొకసారి ఇంట్రెస్ట్ని రేపుతున్నాయి. పన్నీర్సెల్వంతో సీఎం పళనిస్వామి భేటీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.